హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు నేను మీకు ఈ కొత్త డిజైన్ చూస్తున్నానండి. ఈ బ్లౌజు 14.5 ఇంచెస్ బ్లౌజ్ హైట్. దీనికి నేను 6 ఇంచులు తీసుకున్నానండి. 6 ఇంచులు చంక తీసుకున్నాను. నెక్ విడుతూ 9.5 ఇంచులు తీసుకున్నానండి. దీనికి ఈ విధంగా షేప్ ఇచ్చాను. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది రాకుండా, అవి చంక రౌండ్ కటింగ్ రాకుండా ఏ విధంగా అయితే నేను మార్కింగ్ చేశానో, మార్కింగ్ చేసిన దాని చుట్టూ కటింగ్ చేసి లేస్ అనేది వేయడం జరుగుతుందండి. ఇది దీని నడుము రోజు 25 ఇంచులండి. నేను ఇది కుట్లలకు పోను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చంక మార్కింగ్ పెట్టుకున్నానండి. దీని ఖర్చులకి 2 ఇంచెస్ తీసుకున్నాను. అది బ్యాక్ పార్ట్ అండి. నేను ఈ పేపర్ పైన చూపించేది ఫ్రంట్ పార్టు. నేను ఈ ఫ్రంట్ పార్ట్ పేపర్ పైన కటింగ్ చేస్తున్నానండి. దీని చంక 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. 1.5 ఇంచు చంక లోతు తీసుకున్నానండి. ఇది నెక్ 6.5 ఇంచులు. బ్లౌజ్కి ఎంత అయితే నెక్ విడుతుందో అంతే నెక్ విడుతు తీసుకున్నాను. ఇది కొలత బ్లౌజ్ అంతనే ఉక్కుపట్టి కాజపట్టి సైజ్ అండి. అంతే తీసుకొని అక్కడ నేను షేప్ బెల్ట్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఫిలీట్కి ఖర్చులకి పోను క్లాత్ కొంచెం వదిలిపెట్టుకొని షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకున్నానండి. ఇది మెయిన్ డాట్ పట్టుకొని నేను హైట్ చూసుకున్నాను. ఫ్రంట్ నెక్ షేప్ కటింగ్ రావడానికి నేను 5 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మనం ఇక్కడ కటింగ్ షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో దాంట్లో నేను సగానికంటే ఎక్కువ కటింగ్ మార్క్ అయితే చేసుకున్నాను. దీనికి నేను చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చి స్టార్ నెక్ లాగా కింద పార్ట్ అయితే వస్తుంది. ఆ నెక్ అక్కడ నుండి మనం ఈ చంక రౌండ్ అనేది లైన్ కలుపుకోవాలండి. అయితే ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, మనం దీనికి లోతు మార్కింగ్ చేసుకోలేదు, చంక లోతు. ఇప్పుడు చూడండి, నేను చంక లోతు అయితే మార్కింగ్ చేస్తాను. మార్కింగ్ చేసి ఆ మార్కింగ్కి మనం ఈ నెక్ షేప్ అనేది లైన్ కలిపేసుకుందాం. అప్పుడైతే బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి, నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇది మీకు ఏర్పడడానికి నేను మళ్ళీ కొద్దిగా రఫ్ చేసి మార్కింగ్ అనేది కరెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కింద మార్కింగ్ అనేది షేప్ బెల్ట్కు ఇచ్చాను. ఇది షోల్డర్ అండి. నార్మల్గా మనం పెట్టుకునే షోల్డరు కంటే మనం ఒక 1/2 ఇంచ్ అంతా షోల్డర్ మెజర్మెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఆ షోల్డర్ మెజర్మెంట్ ఎక్కువ తీసుకొని మనం కింద నెక్ షేప్ డిజైన్ చేస్తాం కదా, ఎక్కువ తీసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మనకు చంక దగ్గర కూడా షేప్ నీట్గా వస్తుందండి. చూడండి, నేను షేప్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకు ఈ నెక్ పార్ట్ అయితే అవసరం లేదు, చంక పార్ట్ కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది షోల్డర్ దగ్గర పార్ట్ అవసరం అండి. మనం ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయింది కదా, దీన్ని మనం మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుందాము. ఇది లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ పైన పెట్టి కటింగ్ చేస్తున్నాను. ఇది మనకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది లైనింగ్ అనేది చూసుకోవాలి. నేను దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేశానండి. క్లాత్ పైన చేసి దీన్ని మొత్తం ఈ పేపర్ చుట్టూ మార్కింగ్ అయితే చేస్తాను. మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ మాత్రం నేను ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే ఎక్కువగా చేసుకుంటున్నాను. అక్కడ మనకు జాయింట్ వస్తుందండి. జాయింట్ వచ్చినప్పుడు కుట్టుమందం లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకే నేను దాన్ని కుట్టుమందం అనేది మార్కింగ్ ఎక్కువ చేశాను. మిగతా అంతా ఉక్కుపట్టి కాజపట్టి దగ్గర కింది పార్ట్ సైడ్స్ అంతా సమానంగా మార్కింగ్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేశాను. ఈ బ్లౌజ్ శారీ అయితే మిర్రర్ శారీ అండి. బ్లౌజ్ మాత్రం దీనికి ప్లెయిన్గా వచ్చింది. అందుకే నేను ఈ బ్లౌజ్కి ఈ విధంగా కటింగ్ ఇచ్చి దీని చుట్టూ మిర్రర్ లేస్ అయితే వేస్తున్నాను. డిజైనర్ బ్లౌజ్గా మార్చాలంటే డిజైన్ చేయాలి కదా, చేస్తేనే అవుతుంది కదండి. అయితే ఇది ఇంకో జాయింట్ వచ్చే పార్ట్ అండి, ఇంకో పార్ట్. దీన్ని కూడా నేను దాని పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకొని మనకి ఏ విధంగా ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ మాత్రం నేను మార్కింగ్ అనేది పెంచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు క్లియర్గా చూపిస్తాను దీని కటింగ్ చేసిన తర్వాత. అయితే ఇది బ్లౌజ్ కటింగ్ అనేది స్ట్రేట్ కటింగ్లో అయితే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. క్రాస్ కటింగ్లో అయితే షేప్ రావట్లేదు. స్ట్రేట్ కటింగ్ పెట్టుకొని ఈ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ కటింగ్ తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకొకసారి పేపర్ పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇది ఖర్చులోకి అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా క్లాత్, మిగతా అంతా సేమ్గా ఉంటుంది. ఇది జాయింట్ వచ్చే పార్ట్ అండి. ఈ పార్ట్కు మనం ఆ పార్ట్ కలిపి జాయింట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను దీని చుట్టూ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. నార్మల్గా డిజైన్ చేస్తే ఎట్లా ఉంటుందో అని డిజైన్ చేసి దీని చుట్టూ మిర్రర్తో వచ్చిన క్లాత్ది లేసి ఉంటుంది కదండి, పేపరు మిర్రరు, దాంతో నేను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను షేప్ పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి. నెక్ షేప్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, మీది పార్టు కింది పార్టు రెండు కలిపి కుట్టుమందం లోపలికి వెళ్ళిపోతాయి. డిజైన్ అయితే ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా బ్లౌజ్ అయితే చాలా బాగా రెడీ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ బ్లౌజ్ తర్వాత మరి ఇంకో బ్లౌజ్ పైపింగ్ వేసి ఇదే కటింగ్ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కంప్లీట్ కాగానే ఇదే డిజైన్లో ఇంకో బ్లౌజ్ రెడీ చేస్తానండి. అయితే ఇది కుట్టుమందం కంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉందండి. మనకి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు కదా, అందుకే కొంచెం అంత ఎక్కువ ఉన్న క్లాత్ నేను తీసేస్తున్నాను. మనకి ఎంత అయితే కుట్టుమందం అవసరమో అంతే మందం క్లాత్ మాత్రమే నేను ఉంచుతున్నానండి. ఇది మీకు అర్థం కావడానికని క్లియర్గా మరి ఒకదాని మీద ఒకటి పెట్టి కూడా చూపిస్తున్నాను. చూడండి, మీరు మా వీడియోస్ ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు మంచి డిజైన్స్ మంచి టిప్స్తోని నేను మీకు అర్థమయ్యేలాగా అయితే వీడియోస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు, నేను మీకు మళ్ళీ క్లియర్ చేస్తాను. చూడండి, నెక్ షేపు ఆర్మ్ షేపు కూడా ఎంత బాగా ఉందో. అది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూసేది బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా ఫ్రెండ్స్. అయితే దేనికి కూడా కటింగ్ ఇవ్వచ్చు నేను, కానీ కటింగ్ ఇవ్వకుండా చంక చుట్టూ కటింగ్ ఇవ్వకుండా నెక్ మార్కింగ్ మాత్రమే పెట్టి దాన్ని కటింగ్ చేసి దాని చుట్టూ కూడా లేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మీకు కటింగ్ వీడియోనేనండి పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. దీని తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్లో షేపు బెల్ట్ మార్కింగ్ అండి. నేను బ్లౌజ్ ఎంతైతే ఉందో నెక్ షేప్ అంతే తీసుకున్నాను. కింద ఉక్కు పట్టి కాజపట్టి అంతే తీసుకున్నాను. షేప్ బెల్ట్ కూడా అంతే తీసుకున్నానండి. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం అంతా అంతే. నేను నెక్ డిజైన్ మాత్రమే డిజైన్ చేశాను. ఇది వాసంతి మేడం గారి డిజైన్ కదండి, బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్. నాకైతే చాలా బాగా కుదిరింది. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా బ్లౌజ్ కటింగ్ చేయండి, స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కొద్దిగా తక్కువ రకం బ్లౌజ్ పీసులతో ట్రై చేసి నెక్స్ట్ టైం మీ శారీ బ్లౌజ్ పీస్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి డిజైన్స్ కోసం మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. నేను మీకు ఈసారి ఇంకా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ చెప్తాను, మంచి టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా అయితే కటింగ్ చేశాను. అయితే ఇది నెక్ నేను బ్రాడ్గానే ఇచ్చాను, చిన్నగా కావాలన్నా పెట్టుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.